ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకైతే రిలీజ్ అయితే చేయలేదు. అసలు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అండ్ లేట్ చేయడానికి కారణం ఏంటి అనేది అప్డేట్ మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఎందువల్ల లేట్ అవుతుంది అనేది కూడా. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే ఏపీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా మనకు రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ చేసి చాలా డేస్ అయితే అవుతుంది. అయితే ఒక స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 63 పాలిటెక్నిక్ కాలేజీలో కోర్సులకు అనుమతి. అంటే డీటెయిల్గా మీకు క్లియర్ చెప్తాను. అంటే కొన్ని కాలేజెస్ ఏవైతే ఉంటాయో సో కోర్సెస్ యాడ్ చేసుకోవడానికి ఏఐసిటి నుంచి అప్రూవల్ అయితే ఇంకా కొన్ని కాలేజెస్ అయితే రాలేదు. సో దానివల్ల మనకి లేట్ అవుతుంది. అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి అమరావతి 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి మనకి శశిధర్ గారు అయితే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా అయ్యే కళాశాల కోర్సులకు నిర్వహణకు అఖిల భారత అంటే మనకి ఏఐసిటి ఏదైతే ఉంటుందో అది అనుమతులు తప్పనిసరి. ఈ క్రమంలో రాష్ట్రంలో 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు దాకా 63 కాలేజీలకు అనుమతి మంజూరయ్యాయి. అంటే ఇంకా 24 అయితే కాలేజెస్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 87 కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్రజెంట్ మనకు కొన్ని కాలేజీలో సిఎస్సి లేదు, కొన్ని కాలేజీలో మెకానికల్ లేదు, కొన్ని కాలేజీలో సివిల్ లేదు. సో ఇలా అనమాట కోర్సెస్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి, అంటే కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవడానికి మనకి ఏఐసిటి నుంచి అప్రూవల్ అయితే రావాలి. అంటే 87 కాలేజెస్ అయితే యాడింగ్ అయితే చేసుకునే ఎక్స్ట్రా మేము ఈ యొక్క కోర్సెస్ అయితే యాడ్ చేసుకుంటాం అనేది, ఏమేమి యాడ్ చేసా అనేది మనకి కౌన్సిలింగ్లో అయితే తెలుస్తుంది డీటెయిల్గా. సో ఏ కాలేజీ ఏ కోర్సెస్ అయితే యాడ్ చేశారో సో యాడ్ చేసిన వాళ్ళకి కొన్ని కాలేజెస్కి అప్రూవల్ వచ్చాయి, కొన్ని కాలేజెస్ ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. సో దానివల్ల మనకి కౌన్సిలింగ్ అయితే డిలే అయితే అవుతుంది. లేకపోతే ఈ పాటికి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీకు అయిపోదును. కాకపోతే ఈ డిలే కారణంగా వల్ల అంటే మీకు ఏవైతే ఆప్షన్స్ ఇక్కడ ఏవైతే మీకు కాలేజెస్ నుంచి ఎప్పుడూ రాలేదు సో ఆ డిలే కారణంగా మనకి లేట్ అయితే చేస్తున్నారు. సో ఎవరు కూడా వరీ పడద్దు, మనకి జూన్లో అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే జూన్ ఫస్ట్ వీక్లో మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈలోపు. అండ్ కౌన్సిలింగ్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి అగైన్ సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేయాలి. మీకు జూలై లోపు క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ అయిపోవాలి కాబట్టి సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఎవరైతే మీరు వెయిట్ చేస్తున్నారో కౌన్సిలింగ్కి సంబంధించి సో జూన్ ఫస్ట్ లోపు మీకు స్టార్ట్ అవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లోపు మనకి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా మనకి రిమైనింగ్ అప్డేట్ అయితే వస్తాయి అనమాట. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ ఆఫ్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.